హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నిన్నటి రోజు బ్లాగ్ అండి. నిన్నంటే ఫ్రైడే కదా, పొద్దున్నే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. అసలు అంటే నైట్ నుంచే పడుతుంది, బట్ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది వర్షం పడుతున్నా సరే. ఇక్కడైతే నేను పప్పు కుక్కర్లో పెట్టేశాను, రైస్ పెట్టేశాను, అండ్ మా హర్షకి నట్స్ అండ్ బార్లీ మాట. ఇంకా యాజ్ యూజువల్ లంచ్ బాక్స్ అది ఇచ్చేస్తే మా హస్బెండ్ వెళ్ళిపోయారు. మా హర్షకి అయితే స్కూల్ సెలవు. ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ పెట్టేసిన తర్వాత వెదర్ బాగుంది కదా అని చెప్పి పికెల్ రైస్ అయితే నేను చేస్తున్నానండి. సింపుల్, చాలా బాగుంటుంది. అంటే ఈ వెదర్లో తినడానికి బాగుంటుంది అన్నమాట. కొంచెం వేడన్నంలో ఆవకాయ వేసి కలిపేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలండి. వేరుశెనగ గుళ్ళు వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. అన్నంలో మనకి నోటికి తగులుతూ ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. వేరుశెనగ గుళ్ళు వేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ని మనం చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా అంటే మరీ చిన్నగా అవసరం లేదు, ఒక మాదిరి అంటే మనకి పంటికి తగలాలన్నమాట. వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర, ఆనియన్ ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఉప్పు వీటికి తగ్గట్టు వేసుకోవాలండి. ఉప్పు ఉల్లిపాయలకి తగ్గట్టు, ఎందుకంటే ఆవకాయలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా, సో ఎక్కువ అయిపోతుంది. సో దీనికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం కలిపి పెట్టుకున్న అన్నం వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవరు, ఆనియన్ ఫ్లేవరు, పల్లీలు అంతా బాగా మిక్స్ చేయి మనకి టేస్ట్గా ఉంటుంది అన్నమాట రైస్ అయితే. అంటే ఇలాంటి వెదర్లో తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్పి నాకు మా హర్షకి అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా లంచ్ అది చేసేసిన తర్వాత మా హర్ష నన్ మూవీ చూద్దాం అన్నాడండి. ఇక్కడైతే నేను మార్నింగ్ చేసిన పప్పు, పెరుగు, రైస్, సో మేమైతే లంచ్ చేసేసాము. ఇక్కడైతే మేము నన్ మూవీ చూస్తున్నామండి, మా హర్ష నేను. మాకు భయం అయినా చూస్తున్నాం చూడండి. అది చాలా భయంకరంగా ఉంది, ఇద్దరికీ భయమే, కానీ ఇద్దరం అలాగే చూసాం అన్నమాట. మా హర్ష చూడండి ఎలా చూస్తాడు. ఇది నన్ 2, ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, ప్రైమ్లో ఉంది, అండ్ జియో సినిమాలో కూడా ఉంది. బాగుంటుంది పిల్లలు చూడడానికి. మా హర్ష చూడండి ఇక్కడ ఎలా చూస్తున్నాడు, పిల్లు అడ్డు పెట్టుకుని చూస్తాడు. అయినా సరే మూవీ చూడాలి. పోనీ ఆపేద్దాం హర్ష అంటే ఉండమ్మా కంటిన్యూ చేసేద్దాం అంటాడు. అలాగనా ఆఖరికి ఏదో విధంగా మూవీ అయితే చూసాము, భయపడుతూనే ఇద్దరును. అదేంటోనండి, హర్రర్ మూవీస్ ఎప్పుడు నైటే ఉంటాయి, అసలు డే టైం అనేదే ఉండదు వాటిలోని. మూవీ అయితే పర్వాలేదు, చాలా బాగుంది. ఆ మూవీ చూసేసిన తర్వాత 4 అయిందండి టైం. ఇంకా సరే కొంచెం వర్షం ఆగిందని చెప్పి అలా బయటకు వెళ్దామని చెప్పి నేను మా హర్ష ఇక్కడైతే మూవీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మూవీ అయిపోయిన తర్వాత నేను హర్ష బయటకు వెళ్దాం అనుకున్నాం కదా. ఇక్కడైతే బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. వైజాగ్ వర్షం పడినప్పుడు మాత్రం బీచ్ వైజాగ్ ఎంత బాగుంటుందో అంటే చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కాసేపు అలా ఉండి ఫుడ్ అయితే బయట ఏమీ లేదు, అంటే వర్షం కదా పడుతూనే ఉంది కదా, సో పానీపూరి కానీ మురి మిక్చర్ కానీ అలాంటివి ఏమీ లేవు. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. అసలు అలా తిరిగేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా యాజ్ యూజువల్ నైట్ రొటీన్ అనమాట. That's it friends, thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Thank you guys.